78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా జెండాలతోటి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇండియన్ హిస్టరీ గురించి వాళ్ళకి ఏం తెలుసు అనేది. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఏంటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? इंडिपेंडेंस डे क्या की आज़ादी है और रिपब्लिक डे क्या बोले तो ఇండిపెండెన్స్ డే అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు వదిలేసారు మరండి. సార్ ఏంటి సార్ అది? ఇండిపెండెన్స్ డే అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు వదిలేసారు మరండి. రిపబ్లిక్ డే ఏమో అంత పబ్లిక్ సిటీ వచ్చేసింది మొత్తం అందరికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. रिपब्लिक डे में लाइक आर्मीज को अपन बहुत ज्यादा वो करते हैं. इंडिपेंडेंस डे बोलते इंडिया इंडिपेंडेंस हुई थी. నాకు అర్థం కాలేదు సార్. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మధ్యన డిఫరెన్స్ ఏంటి? ఏదో తేడాగా ఉందండి. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. సో రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ని ఆ రోజు స్థాపించాడు. సో ఆ రోజు ఓపెన్ చేశాడు. సో దానివల్ల రిపబ్లిక్ అంటే గణతంత్ర దినోత్సవం అది జరుపుకుంటాం. అది డిఫరెన్స్. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మధ్యన డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డే మనకు ఆమోదించిన రోజు. ఇండిపెండెన్స్ డే మనకి సంపూర్ణంగా స్వతంత్ర దినోత్సవం కోసం ఏం ఆమోదించారు రిపబ్లిక్ డే రోజు? మన భారత రాజ్యాంగం ఏది మన అంబేద్కర్ గారు ఏదైతే రాశారో అటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించిన రోజు రిపబ్లిక్ డే కింద इंडिपेंडेंस डे इट्स मीन आज़ादी. रिपब्लिक डे इट्स मीन्स कॉन्स्टिट्यूशन, डे ऑफ कॉन्स्टिट्यूशन. ట్రిపుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు, ఫ్రీడమ్ అని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళని అడుగుదాం అసలు మన ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మధ్యన డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ అయితే మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, రిపబ్లిక్ డే అయితే ఎక్కువ ఎంజాయ్ చేయం. నాకు ఇంట్రెస్ట్ పోయింది, పోనివ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అదండి, ఈ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.